జై భవానీ మాతాకి జై. మేము వనస్థలపురం నుంచి ప్రశాంత్ నగర్లో ఉంటామండి. నా పేరు శివనీరజ. ఇక్కడ నేను దేవాలయానికి వస్తుంటా. ఈ దేవాలయంకి ఈరోజు కూడా దర్శనంకి వచ్చాను. ఆ దర్శనం కోసం వస్తే ఇక్కడ 1,00,000 రుద్రాక్షలతో శివుడికి అభిషేకం చేసి అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా 1,00,000 నాణాలతో తులాభారము వచ్చిన భక్తులకు తులాభారం చేస్తున్నారు. ఓం నమ శివాయ పేపర్లతోని అర్చన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా ఉందండి. ఎప్పుడు కూడా ఇలా మనకు తులాభారం చేయడం అనేది జరగలేదు. ఏమైనా మనం మొక్కుకుంటే మాత్రం మన పిల్లలకు కానీ షష్ఠపూర్తి అనే విషయంలో 60 సంవత్సరాల తర్వాత ఆ తులాభారం అనేది జరుగుతుంది. కానీ ఈ విధంగా నేను ఇప్పుడే చేసుకుంటున్నా అంటే చాలా సంతోషంగా ఉందండి. జై భవానీ మాత. ఓం నమ శివాయ. నా పేరు సాయి జ్యోతి అండి. నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఇక్కడ ఈటీవీ వారి ఆధ్వర్యంలో 1,00,000 రుద్రాక్షలతోటి శివుడికి మాలలు వేశారు. అండ్ ఎక్కడా లేనిది, ఎక్కడ చూడండి, కని విని ఎరగంది ఇక్కడ మనకి తులాభారం చేస్తున్నారు స్వామికి. 1,00,000 రుద్రాక్షలతోటి, 1,00,000 కాయిన్స్ తోటి. అండ్ ఇక్కడ తులాభారం వచ్చేసి బిల్వపత్రాలతోటి, 1,00,000 బిల్వపత్రాలు. ఇలాంటి అదృష్టం అందరికీ దొరకదు. అందరూ తప్పకుండా ఈ అదృష్టాన్ని చూసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అందరూ వెళ్ళగలరు. ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయక్కకి థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు విజయలక్ష్మి నేల. నేను ఇక్కడ ఖర్మన్ ఘట్ నుంచి వచ్చానండి. మరి ఇక్కడ భవానీ టెంపుల్లో, కొత్తపేటలోని భవానీ టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు మహాశివరాత్రి పర్వదినంగా ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది వచ్చేసి మనకి కోటి రుద్రాక్షలతోటి శివలింగము మరియు కోటి నాణాలతోటి ఈ తులాభార మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. మరి ఈ అద్భుతాన్ని మేమందరము కూడా, అంటే నేను, నాతో పాటు మా స్నేహితులు, మా బంధుమిత్రులు కూడా వచ్చారు ఇక్కడ. మరి అందరం కూడా ఈ యోగాన్ని అనుభవించాము. మరి ఇది ఎక్కడ కూడా ఇంతవరకు మేము చూడనటువంటి మహోత్సవము. ఈ మహోత్సవాన్ని మేము ఇక్కడ ఎక్కడ కూడా చూడలేదండి, ఇంతవరకు వినలేదు కూడా. మరి అలాంటి ఈ మహోత్సవాన్ని ఇక్కడ మేము తిలకిస్తున్నాము. మేము తిలకించడమే కాదండి, మేము అందరము అనుభవిస్తున్నాము. మరి లక్ష్మీ కటాక్షం కోసము, కుబేర యోగం కోసము మనం అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఈ తులాభార మహోత్సవాన్ని తిలకిచ్చి అనుభవిద్దాము. మరి మాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా కోటి శర్మ గురువు గారికి మరియు కొత్తపేట భవానీ టెంపుల్ అధ్యక్షుల వారికి కూడా, అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమ శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. యావత్ భగవద్బంధులకి స్వాగతం. అందరికీ అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. భాగ్యనగరం అనగానే భక్తికి పారవస్యానికి కేంద్ర బిందువు. మన భారతదేశంలో ఎక్కడ చూసినా కని విని ఎరుగునంత భక్తితత్వం మహాశివరాత్రి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఈరోజు మనం పండుగలు చేసుకుంటున్నాం. ఈ విధంగా కొత్తపేట భవానీ మన దేవాలయంలో 1,00,000 రుద్రాక్షలతో మహాదేవుణ్ణి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగనే మనము భక్తుల యొక్క, పరమశివుడి యొక్క ఆశీస్సుల కోసము ఓం నమ శివాయ అనేటువంటి రాసేటువంటి శివ పంచాక్షరి అక్షరాలతో భగవంతుడికి తులాభార కార్యక్రమం జరుగుతుంది. అలాగనే కలియుగ కాలంలో ధన మూలం ఇదం జగత్తు కనుక ఆ లక్ష్మీ కటాక్షం కోసం రూపాయి బిళ్ళలతో భక్తుల అందరికీ కూడా ఉచితంగా తులాభార మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక లక్ష్మీ కటాక్షంతో మనమందరం జీవనాన్ని పొందాలని దేవాలయం ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే కుంభమేళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా, భక్తులందరికీ ఉచితంగా గంగా జలాన్ని ఇచ్చి అమృత స్నానం చేసే యోగాన్ని కూడా కలిగించడం జరుగుతుంది. కనుక మనమందరము శివరాత్రి పూజలో పాల్గొందాం, పరమశివుడి ఆశీస్సులు పొందుదాం. అందరికీ శుభం, జయం, లాభం కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.